నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. గచ్చు కాలువ, రామిరెడ్డి కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి డిఎస్ఆర్ స్కూల్తో పాటు పరమేశ్వరీ నగర్లో వక్ఫ్ బోర్డ్ స్థలంలో 20 కోట్లతో నిర్మిస్తున్న పాఠశాల పనులను సమీక్షించారు. అలాగే పొర్లుకట్టపై 1.2 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును కూడా పరిశీలించారు. మూలాపేట ప్లాంటేషన్ ఫన్ కార్యక్రమాన్ని చూసిన మంత్రి నెల్లూరును పచ్చలి నందనవనంగా మార్చడం లక్ష్యమన్నారు. ఈ గ్రీన్ సిటీ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. రోడ్డు, డ్రైన్ ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్. అయితే పెండింగ్ కారణం ఏంటంటే ఎక్కువగా ఆక్యుపై చేసి కొన్ని దగ్గర 15 అడుగులు, కొన్ని దగ్గర 14 అడుగులు, కొన్ని దగ్గర 13 అడుగుల రోడ్డు ఉంది. ఒరిజినల్గా అయితే ఇది 30 అడుగులు 40 అడుగులు ఉండాలి. 40 అడుగుల రోడ్డు లేఅవుట్ ప్రకారం అయితే 40 అడుగులు ఉండాలి. కానీ 40 అడుగులు పోయి అది 15, 12, కొన్ని దగ్గర అయితే 12 అడుగులే ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోడ్డు వైడెన్ చేయండి సార్, రోడ్డు వైడెన్ చేయండి సార్ మళ్ళీ స్నానికులు అడుగుతున్నారు. కొందరు వచ్చి మా ఇల్లు పోద్దు సార్, అది పోతుందంటే ఇన్ని రోజులు వాళ్ళతో నెగోషియేట్ చేసి ఫస్ట్ 30 అడుగులు చేస్తాం అనుకున్నాం. అయితే కొద్దిగా ఎక్కువ ఇల్లు పోతుంటే మళ్ళా 25 అడుగులని మొత్తం మీద నా దగ్గరికి మళ్ళీ అందరూ వచ్చారు. ఫైనల్గా ఇమీడియట్గా ఒక 20 అడుగులు చేయమని నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. 20 అడుగులకి ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. దాన్ని యాక్చువల్గా టెండర్ పిలిచాము. దానికి దాదాపు 1,19,00,000తో పిలిచి పక్కన వాళ్ళ సైడ్ రోడ్స్ అన్నీ తీసుకుంటే 1,43,00,000తో యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ వర్క్ రాబోయే 3 నెలల్లో డ్రైన్ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మళ్ళీ 3 నెలల లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో 100% ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్ యూజీడీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారిని యాక్చువల్గా ఫండ్స్ అడగటం జరిగింది. వారు యాక్చువల్గా వీటన్నిటి కూడా డిఫరెంట్ సోర్సెస్లో యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఆల్మోస్ట్ అన్నిటికీ. నేను అందరికీ ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపికగా ఉండండి. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఈ ప్రభుత్వం ఆ అప్పును తీరుస్తూ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని మెల్లమెల్లగా ఈరోజు పెంచుతూ వస్తున్నారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగదు. రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అది డెవలప్ కాకుండా ఆదాయం పెరగదు. కానీ ఈ రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఏ ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా గత 5 సంవత్సరాలు రాలా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కలవటం, వాళ్ళని పిలిపించడం, వాళ్ళ దగ్గరికి పోవటం, మాట్లాడటం. ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువ నాయకుడు లోకేష్ గారు కావచ్చు పోవటం, అనేక ఇండస్ట్రీస్ని ఆఫర్ చేశారు. ఈరోజు 2025-26 సంవత్సరంలో ఈ 1 ఇయర్లో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 20% ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇది కేవలం గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీద ఉన్న నమ్మకంతో. ఇవన్నీ ప్రొడక్షన్ తీసుకురావాలంటే కొన్ని 1 ఇయర్ పడతాయి, కొన్ని 2 ఇయర్స్ పడతాయి, కొన్ని 3 ఇయర్స్ పడతాయి, కొన్ని 4 ఇయర్స్ కూడా పడతాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఉద్యోగాలు వస్తాయి యువతకి. ఇలాంటి ఉద్యోగాలు రావండి, యువతకి ఇలాంటి ఉద్యోగాలు ఉండవు. సో ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే ప్రొడక్షన్ బయటకు వస్తుందో దాని మీద వచ్చే జిఎస్టీతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అటు సంక్షేమ పథకాలు చేయగలం, అదేవిధంగా డెవలప్మెంట్ చేయగలం. సో సంక్షేమం డెవలప్ చేయాలంటే ఆదాయం పెరగాల. ఆదాయం పెరగాలంటే ఉన్న ముఖ్య మార్గం జిఎస్టీ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే మన రాష్ట్రంలో వాతావరణాన్ని ఆ విధంగా క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, స్థలాలు కానీ, వాటర్ కానీ అన్నీ సమకూరిస్తేనే జరగద్ది. దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అందులో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేదంటే కొద్దిగా ఓపిక పట్టండి. ఎలక్షన్స్కి ముందు ఏదైతే నెల్లూరు సిటీకి చెప్పామో అంతకంటే ఎన్నో రెట్లు చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు చేయాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉన్నా ఇక్కడ కొద్దిగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి.
దీన్ని చేయాలంటే ఎప్పుడు అందరూ గొడవలు పడేవాళ్ళు. మాకు ఎంక్రోచ్మెంట్ ఉన్నా రోడ్డు వెడల్పు చేయడానికి లేదని ఇప్పుడు మంత్రి గారు వాళ్ళందరినీ ఒప్పించి 20 అడుగుల రోడ్డు ఇక్కడ వేస్తూ 1,43,00,000 రూపాయలతో ఈ రోడ్డు ఇక్కడ ఉండే డ్రైన్స్ అన్నీ వేయడం నిజంగా సంతోషం. ప్రజలు కానీ అక్కడక్కడ మన ర్యాంపులు వస్తున్నా నేను చాలాసార్లు చూశాను, కాలువ వద్దంటారు మా ర్యాంపు పోద్దని. కాలువలు లేకపోతే మన దోమలు వస్తాయి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ వస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది 1,43,00,000తో ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన ఈ పనులు ఇప్పుడు పూర్తి చేయడానికి ఈరోజే మంత్రి గారు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషం. మరి నెల్లూరు నగరం మొత్తం గతం కన్నా 2014-19 కన్నా మంత్రి గారు ఇంకా జోష్గా చేస్తున్నారు, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో నిధులు లేకపోయినా పరిస్థితి క్రైసిస్లో ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్తో మున్సిపల్ శాఖలో మాత్రం మంత్రి గారు ప్రత్యేకంగా నెల్లూరు పైన దృష్టి మాత్రం ఆయన పెడతానే ఉన్నారు. గతంలో 5,300 కోట్ల రూపాయలు చేశాము. ఈసారి ఆ రికార్డ్ని మళ్ళాసారి బ్రేక్ చేసేటట్టున్నారు. నెల్లూరు ప్రజలకి ఎంతో సంతోషం. నెల్లూరు ప్రజల ఆశీర్వాదాలన్నీ మంత్రి గారితో ఉండాలని కోరుకుంటున్నాను.